ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈ వీడియో ప్రత్యేకంగా అబ్బాయిలకు అలాగే అంకుల్స్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఒక అబ్బాయి వచ్చాడు, 27 ఇయర్స్ ఉంటాయి అతనికి. అతను ఏం చేశాడనంటే ఆన్లైన్ లో ఒక ఆంటీ పరిచయం అయింది. ఆవిడకు వచ్చేసి 50 ఇయర్స్ ఉంటాయి. ఆ 50 ఇయర్స్ ఆవిడ చూడ్డానికి అలా 50 ఇయర్స్ లాగా లేదు. సో బాగా మాట్లాడడం, నాకెవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పడంతో ఈ అబ్బాయి కూడా అరే అమ్మాయి ఒకతే ఉంది, మళ్ళీ తర్వాత ఏజ్ కూడా అప్పటి వరకు చెప్పలేదు. బాగానే మాట్లాడుకున్నారు, చాటింగ్స్ రన్ అయ్యాయి, తర్వాత కలవడాలు అన్ని ఇంకా మామూలుగా అన్ని జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే అలాంటి టైంలో ఈ రోజు మా ఇంటికి వస్తావా అని చెప్పేసి ఆమె పిలవడం జరిగింది. ఇతను ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఆవిడ టాలెంట్ అంతా చూపించేసింది. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నా, నన్ను ఇంత బాగా చూసుకున్నది అసలు ఎవరూ లేరు, మా అమ్మ నాన్న కూడా నాకు ఇంత లవ్ ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు నువ్వు కావాలి అని చెప్పేసి అడిగిందంట. సో నేను నిన్నైతే పెళ్లి చేసుకోలేను, కానీ నీతో ఉంటాను అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఇలా నడుస్తూ వస్తుంది. అతను వెళ్ళడము, రోజు కలవడము, ఇవన్నీ. కానీ ఈయనకు తెలియని విషయం ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక కెమెరాని సెట్ చేసి పెట్టు విత్ ఆడియోతో వచ్చే సెటప్ అంతా. సో కెమెరా అంతా సెట్ చేసుకొని పెట్టేసుకొని అంతా అయిపోయింది. ఈ అబ్బాయికి పెళ్లి సెటిల్ చేస్తుంది అయింది. సో పెళ్లి సెటిల్ కాగానే ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకా ఈమెను కొంచెం కొంచెం తగ్గించడము స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయగానే ఫోన్లు చేసేసి అదేంటి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నేను పిలిస్తే రావట్లేదు, ఎందుకని నాతోని సరిగ్గా ముందులాగా ఉండట్లేదు, నువ్వు నన్ను కనుక పెళ్లి చేసుకోకపోతే నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది. అయితే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, అసలు నీ దగ్గర ఏమున్నాయని, అసలు నేను వచ్చినట్టు కానివ్వండి, నిన్ను కలిసినట్టు కానివ్వండి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇతను ఏదో చెప్తూ వచ్చాడు. మొత్తం ఇంకా వాట్సాప్ లో అన్ని పంపించేసింది. ఇదిగో ఈ టైంలో నువ్వు వచ్చి పలా టైంలో నువ్వు కలిసావు, ఇవన్నీ చాట్ అన్ని పంపించేసింది. ఇవన్నీ ఎక్కడికి అంటే బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్. నాకు ఇంత డబ్బులు కావాలి, అన్ని డబ్బులు కావాలి. ఇంకా మానసికంగా అతను ఇంకా ఏం చేయలేక ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ లో లేను, నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి, కొంచెం మంచి శాలరీ రాగానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి దాన్ని వాయిదా వేయడము జరిగింది. ఇంకా నేను చేసుకుంటాడా లేదా క్యాన్సిల్ అని చెప్పాడా ఇదంతా పక్కన పెట్టేస్తే మానసికంగా చాలా రోజుకి డిస్టర్బ్ అవుతూ వస్తున్నాడు. ఆమె రోజు ఫోన్ చేయాలి, నాకు డబ్బులు వేసాయి, ఒక 50 lakhs అంతే, 50 lakhs 40 lakhs 30 lakhs ఏం చేసుకుంటారో తెలియదు కానీ లక్షలే. నా దగ్గర అంత లేవు, ఎంత ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, వేసాయి, ఇమీడియట్ గా వెంటనే వేసాయి నా అకౌంట్ లో. ఇలా చేస్తూ వస్తే ఇంకా తర్వాత నెక్స్ట్ ఇతను ఇంకా ఒక రోజు భరించలేక నా దగ్గరికి వచ్చాడు. ఒక ఫ్రెండ్ త్రూ ఈ కేసుని నా దగ్గరికి ఫార్వర్డ్ చేసేస్తే నేను మొత్తం అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత ఏ సెక్షన్స్ అట్రాక్టివ్ అవుతాయో అతనికి చెప్పాను. దాని ప్రకారం వెళ్దాము అని అంటే మా అమ్మ వాళ్ళకి తెలియదండి, నేను భయపడుతున్నాను, నాకు అసలు ఆవిడకు 50 ఇయర్స్, నాకు వచ్చేసి 28 ఇయర్స్, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి చాలా అరాస్ చేస్తుంది, నేను అసలు ఆవిడని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ లో నేను లేను, మా ఆర్థిక పరిస్థితి కూడా ఇదే, ఇప్పటి వరకు నేను ఆవిడకి దాదాపుగా ఒక 30 లక్షల దాకా నేను ఇవ్వడం జరిగింది, అవి సరిపోనట్టు ఇంకా మళ్ళీ అడుగుతూనే ఉంది, తన దగ్గర నా ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి, మేమిద్దరం కలిసి ఉన్నవి, అవి డిజిటల్ మీడియాలో పెడతాను, నీ పరువు తీసేస్తాను అని చెప్పేసి టార్చర్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాడు. సరే మీరంతా టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు, ఫస్ట్ మీ అమ్మా నాన్నని పిలవండి, నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడేసి ఇలా జరిగింది, ఇది విషయము, మనం ఇలా కేసులు ఫైల్ చేస్తే మీరు అన్ని రకాలుగా సేఫ్ సైడ్ గా ఉంటారు, సో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు, ఆవిడ ఇప్పటి వరకు తీసుకున్న మనీని కూడా మనం కొంచెం రికవరీ చేయడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ కి నేను ఏం చెప్పానంటే మనం సెక్షన్స్ అప్లికేబుల్ చేసేసి మనం కేసులు ఫైల్ చేద్దాము, ఎందుకంటే మీ అబ్బాయి దగ్గర నుంచి బెదిరించి మరి 30 లక్షల దాకా డబ్బులు తీసుకుంది కాబట్టి మనం ఐపీసీ సెక్షన్ 384 కింద మనం కేసు ఫైల్ చేయొచ్చు. అప్పుడు ఆమెకి 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా పడుతుంది. అలాగే ఐపీసీ 506 బెదిరించి ఎక్కువగా ఏవైతే ప్రైవేట్ గా వాళ్ళిద్దరు కలిసి ఉన్న వీడియోస్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేసి నేను అంతా మీ పరువు తీసేస్తాను, నేనంతా కూడా బ్లేమ్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తుందో దాని కింద ఇది కూడా వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 3 years
నుంచి 5 years వరకు జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా దీంట్లో విధించే అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఐటీ యాక్ట్ కింద కూడా 66E అలాగే 67 సెక్షన్ల కింద కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు. సో టెన్షన్ ఏమీ లేదు. మీరు మాత్రము తప్పు అంటే ఇద్దరిది తప్పు ఉంది, మీరు ఆ తప్పును కూడా కోర్టులో ఒప్పుకోవాలి. ఇలా చేశాను అని చెప్పేసి మీరు ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి నేను చెప్పాను. అంటే మన సైడ్ క్లయింట్ వచ్చాడు కదా అని చెప్పేసి తప్పు ఏది అనేది. సో అబ్బాయిలు ఎవరైనా సరే ఇది జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. అలాగే అంకుల్స్ కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో పెద్దవారికి కూడా నేను ఎందుకు చెప్పాను అనంటే, పెద్దవారిని కూడా సింగిల్ గా ఉంటారు, వీళ్ళకు ఖచ్చితంగా కన్సర్న్ అవసరం ఉంటుంది. ఒక మనిషి మాట్లాడుతూ ఉండాలి, కొంచెం రొమాంటిక్ గా వాళ్ళు అస్కేగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు చాలా యంగ్ బాయ్ లెక్క ఫీల్ అవుతూ ఉంటారు. చాలా వరకు నేను కేసులలో చూశాను. ఎక్కువ మంది అబ్బాయిల కంటే కూడా అంకుల్స్ ఎక్కువ మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి బయటికి రాలేని వాళ్ళు. ఇప్పుడు ఈ అబ్బాయి అయితే 28 years అబ్బాయి ఎవరైతే వచ్చారో నా దగ్గరికి, అతను ఇంకొక అంకుల్ ని కూడా వేరే అమ్మాయికి పరిచయం చేశాడు. చేసేస్తే ఆ అంకుల్ దగ్గర నుంచి ఆమె 50 లక్షల దాకా తీసేసుకుంది. కానీ అతను వెంటనే ఇమీడియట్ గా దాన్ని కట్ చేయడం, 50 లక్షలు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఈమె దగ్గర నుంచి నాకు 50 లక్షలు వెళ్ళిపోతున్నాయి, అసలు ఈమె ఏందో చేస్తుంది అని చెప్పేసి ఆయన వెంటనే ఇమీడియట్ గా ఆయనకున్న సర్కిల్ త్రూ మాట్లాడుకొని అంత సెటిల్మెంట్ చేసేసుకొని అక్కడ క్లియర్ చేసేసుకున్నాడు. కానీ ఈ అబ్బాయి చేసుకోలేకపోయాడు. అతనైతే బయటికి రాలేదు. పరువు కోసం ఎక్కువగా పాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇది బయటికి వస్తే ఎక్కడ మేము బ్లేమ్ అవుతామో అన్న ఉద్దేశంతో బయటికి రాకుండా మానసికంగా అనుభవిస్తూ బాధని అనుభవిస్తూ సూసైడ్స్ కూడా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో లక్కీగా సూసైడ్ చేసుకోకుండా కొంతమంది ఇలా లీగల్ ఒపీనియన్ కోసం బయటికి రావడం, మమ్మల్ని లీగల్ ఒపీనియన్ అడగడము, అలాగే కేసులు ఫైల్ అవ్వాల్సింది ఉంటే కేసులు ఫైల్ చేయడము, ఫైట్ చేయడము, అసలు న్యాయం ఏంటిది అన్యాయం ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ముందుగానే మీరు ఎక్కడైతే తప్పు జరగడానికి ఆస్కారం ఉందో అప్పుడే మీరు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా. ఎవరో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, మీకు పెళ్లి కావాలి, మీరు మీ ఫీలింగ్స్ ని తట్టుకోలేకపోతున్నారంటే పెళ్లి చేసుకోండి. అనవసరంగా అక్కడికి వెళ్ళేసి పెద్దవాళ్ళతో సంబంధాలు పెట్టేసుకొని బ్లాక్ మెయిలింగ్ కి, తర్వాత మానసిక ఇబ్బందికి గురవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చేసుకొని చచ్చిపోవాలి అని చెప్పేసి ఇలాంటి థాట్స్ తోటి రాకండి మా దగ్గరికి. అర్థమైందా? వస్తే న్యాయం కావాలని మాత్రమే రండి. సో జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్ బాయ్స్ అండ్ అంకుల్స్. థ్యాంక్ యూ.